Hi everyone, welcome back to my channel Style and Study Corner. This is Shanti Grace Ichini, lecturer in aquaculture, Kakinada. I cleared all your doubts, Telugu PDFs, village fisheries assistant books and other aspects. Na previous videos, fisheries, multiple choice questions and other related fisheries కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేవి చెప్పాను. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. మోస్ట్లీ మై వీడియోస్ బేస్డ్ ఆన్ డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ village fisheries assistant, fisheries development officer and other competitive exams related aquaculture and fisheries sector. I hope these videos are very helpful to you, those who are preparing for the competitive exams. Fisheries model paper. First, copper sulfate is mainly used to remove the following. అంటే కాపర్ సల్ఫేట్ అనే కెమికల్స్ని లేదా సొల్యూషన్ని దేని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసి ఆల్గల్ బ్లూమ్స్. ఆల్గల్ బ్లూమ్స్ పాండ్లో ఫామ్ అయినప్పుడు అది రిమూవ్ చేయాలి అంటే మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అప్లై చేసినట్లయితే ఆల్గల్ బ్లూమ్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. Second, the age of shrimp post larvae can be known by one of the following characters. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే తెలుగు పీపుల్ ఎక్కువ మంది ఉన్నారండి, అందుకే తెలుగులో కూడా చెప్తున్నాను. స్వింప్ యొక్క పోస్ట్ లార్వే ఏజ్ని మనం ఎలా చెప్పగలము, దానికి ఎంత ఏజ్ ఉందని ఎలా చెప్పగలము అంటే ఆన్సర్ ఈజ్ రోస్ట్రల్ స్పైన్స్ని బట్టి మనం స్వింప్ యొక్క పోస్ట్ లార్వే ఏజ్ని మనం చెప్పచ్చు. Third, example for a viviparous ornamental fish is, answer is swordtail. Viviparity అంటే యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేయడం, యంగ్ వన్స్కి బర్త్ని ఇవ్వడం, ఎగ్స్ పెట్టకుండా యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని బర్త్ ఇవ్వడాన్ని వివిపారిటీ అంటాము. Fourth, one of the following is an exotic fish. Answer is Cyprinus scarpio. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జాటిక్ ఫిష్ అంటే మనం బయట నుంచి ఫిషెస్ని మన కంట్రీకి తీసుకొచ్చి కల్చర్ చూసిన ఫిషెస్ ఏవి అని. సో మన కంట్రీలో అనాబాస్, కట్లా, క్లేరియస్, బటర్కస్ ఈ 3 కూడా మన కంట్రీలో ఉన్నవి. సో మనం బయట నుంచి అంటే చైనా నుంచి సిప్రినస్ స్కార్పియో అనే ఫిషెస్ని మనం ఇంపోర్ట్ చేసుకొని కల్చర్ చేసాము. ఫిఫ్త్, బాక్స్ కల్చర్ ఈజ్ ఎ నోవల్ అప్రోచ్ ఇన్, ఆన్సర్ ఈజ్ క్రాప్ ఫార్మింగ్. ఫిఫ్త్ క్వశ్చన్, బాక్స్ కల్చర్ అనేది ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న కల్చర్. సో ఇది వేటికి బాక్స్ కల్చర్ని చేస్తారు అని అర్థం. సో ఎక్కువ మనం క్రాప్స్లో బాక్స్ కల్చర్ అనేది చేస్తుంటాము. క్రాప్స్కి సరిగ్గా మనం ఫీడ్ ఇన్ టైంలో ఇవ్వకపోతే ఒక కెనబాలిజం అనేది క్రాప్స్లో మనం చూస్తాం. అంటే పక్కనున్న వాటిని తినే క్యారెక్టర్ని మనం ఇక్కడ కెనబాలిజం అంటాము. సో ఆ కెనబాలిజం నుంచి మనం క్రాప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ బాక్స్ కల్చర్ అనేది చేస్తాము. అండ్ బాక్స్ కల్చర్ చేయడం వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి. అందుకే ప్రెసెంట్ ఫార్మర్స్ క్రాప్ ఫార్మింగ్లో బాక్స్ కల్చర్ని ఎక్కువగా చేస్తున్నారు. సిక్స్త్, డెన్స్ ఆల్గల్ బ్లూమ్స్ కెన్ బి కంట్రోల్డ్ బై స్టాకింగ్ దిస్ ఫిష్. ఆన్సర్ ఈజ్ సిల్వర్ కార్ప్. ఎక్కువగా పాండ్లో ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు కొన్ని ఫిషెస్ని వేయడం వల్ల అంటే ఆ ఫిషెస్ అనేవి ఆల్గల్ బ్లూమ్స్ని ఫీడ్గా తీసుకుంటాయి. సో అటువంటి ఫిషెస్లో ఒకటి సిల్వర్ కార్ప్. సో పాండ్స్లో ఆల్గల్ బ్లూమ్స్ ఆల్గల్కి సంబంధించిన అవి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు సిల్వర్ కార్ప్స్ని కనుక మనం అందులో వేసినట్లయితే అవి ఈ ఆల్గల్ బ్లూమ్స్ అన్నిటిని కూడా తినేస్తాయి. సో అక్కడ అదంతా క్లియర్ చేస్తుంది అట్టుగా అయిపోతుంది కదా. సో అందుకే సిల్వర్ కార్ప్ ఫిషెస్ని కూడా శానిటరీ ఫిషెస్ అని కూడా అంటారు. సెవెంత్, ద నంబర్ ఆఫ్ అబ్డామినల్ సెగ్మెంట్స్ ఇన్ ష్రింప్. ఆన్సర్ ఈజ్ 6. ఎయిత్, ద కామన్లీ యూజ్డ్ టెస్ట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ న్యూ మెంబర్స్ ఇన్ టు ద ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్. ఆన్సర్ ఈజ్ స్కిల్ టెస్ట్. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలోకి న్యూ మెంబర్ని ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే, వాళ్ళని తీసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. సెక్యూరిటీ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్, సాయిల్ టెస్ట్. సో ఈ 3 కూడా మనం పాండ్లో కల్చర్కి సంబంధించి చేస్తాం. సో ఇక్కడ మనం హ్యూమన్స్ని తీసుకోవాలి, గ్రూప్లో మెంబర్ని చేసుకోవాలంటే స్కిల్ టెస్ట్.
స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేసి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలోకి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 9th, ppm is the unit of express of water. Answer is alkalinity. Generally ppm means parts per million అంటాము. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేన్ని ppms యూనిట్స్లో మనం కౌంట్ చేస్తాము. సో ఆన్సర్ వచ్చేసి ఆల్కనిటీ. 10th, NBFGR ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్. సో అది ఒక నోడల్ ఏజెన్సీ. ఆన్సర్ ఇస్ డిసీజ్ సర్వైలెన్స్. NBFRG మీన్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్. 11th, యాంటీబయోటిక్ రెసిడ్యూ టెస్టింగ్ మెథడ్. ఆన్సర్ ఇస్ ఎలిజా. జనరల్గా మనం ఫిషెస్ డిసీజ్ నుంచి వాటిని తప్పించడం కోసం మనం యాంటీబయోటిక్స్ యూస్ చేస్తాము. సో ఏవైతే యాంటీబాడీస్ యొక్క రెసిడ్యూస్ అనేవి బాడీలో ఉండిపోతాయి అలాగే. సో అవి అలా ఉన్నప్పుడు ఫారిన్ కంట్రీ వాళ్ళు అటువంటి మెటీరియల్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళు కంటైనర్స్ అని రాగానే ర్యాండమ్గా పిక్ చేసి స్ట్రిమ్స్ని కానీ ప్రాన్స్ని కానీ ఎలిసా టెస్ట్ చేస్తారు. సో అప్పుడు యాంటీబయోటిక్స్ రెసిడ్యూస్ లేకపోతే కనుక వాళ్ళు దాన్ని ఉంచుతారు, లేదు అంటే తిరిగి బ్యాక్ పంపించేస్తారు. 12th, ఎడ్వర్డ్ సెల్లా ఇన్ ఫిష్ కాజెస్. ఇది ఒక కాస్టివ్ ఏజెంట్ అనమాట. అంటే ఆన్సర్ చూడండి, ఆన్సర్ ఇస్ పాప్ ఐ. సో పాప్ ఐ అనే డిసీజ్ రావాలి అంటే ఎడ్వర్డ్ సిల్లా అనేటువంటిది ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తేనే పాప్ ఐ అనే డిసీజ్ అనేది ఫిషెస్లో కనిపిస్తుంది. 13th, ద స్ట్రిమ్ బ్రూడర్స్ ఆర్ కెప్ట్ ఇన్ AQF ఫర్. ఐ థింక్ AQF మీన్స్ ఆక్వాకల్చర్ క్వారంటైన్ ఫెసిలిటీ. జనరల్గా మనం బ్రూడర్స్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే మనకి చెన్నై కదా, చెన్నైలో మనం 5 days వాటిని పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ KMNO4 సొల్యూషన్లో 5 days ఉంచుతారు. దాన్నే AQF అంటున్నాము. 14th, surimi ఈజ్ యూజ్డ్ ఫర్. ఆన్సర్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్. సురిమి అనేది ఫిష్ బై ప్రొడక్ట్స్. సో ఇది ఫిషెస్ నుంచి మీట్స్ నుంచి ఒక పేస్ట్ని ప్రిపేర్ చేస్తారు, దాన్ని సురుమి అంటాము. 15, ముంబై ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్. ఆన్సర్ ఇస్ సిఫి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్. సిఫి మీన్స్ ఇది ముంబైలో ఉంది, ముంబైలో హెడ్ క్వార్టర్ అనమాట. 16, ఆలం ఈజ్ యూజ్డ్ ఇన్ పాండ్ వాటర్ ఫర్. ఆన్సర్ ఇస్ రెడ్యూసింగ్ pH. సో పాండ్స్లో మనకి pH కనుక తగ్గించాలి అనుకున్నప్పుడు, అంటే ఎక్కువైనప్పుడు తగ్గించాలంటే మనం ఆలంని కనుక యాడ్ చేసినట్లయితే pHని మనం తగ్గించవచ్చు. 17, ద ఎండ్ ఆఫ్ టాల్ నెట్ విచ్ రిటైన్స్ ద క్యాచ్ ఈజ్ ద. ఆన్సర్ ఇస్ కార్డ్ ఎండ్. సో మనం జనరల్గా టాల్ నెట్ యూజ్ చేసి కార్డ్ ఫిషెస్ని మనం క్యాప్చర్ చేసినప్పుడు ఆ ట్రౌల్ నెట్ అనేది ఎక్కడ మనకి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ కార్డ్ ఎండ్. సో ట్రౌల్ నెట్ ఎండ్లో ఇది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ని క్యాప్చర్ చేస్తుంది. 18th, ద ఫాలోయింగ్ విలేజ్ ఈజ్ నోన్ ఫర్ ఆర్నమెంటల్ ట్రేడ్ ఇన్ అవర్ కంట్రీ. ఆన్సర్ ఈజ్ కొల్ముత్తూరు, తమిళనాడు. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఆర్నమెంటల్ ఫిషెస్లో ఎక్కువగా మన ఇండియాలో ఎక్కడ చేస్తున్నారు. సో అది వచ్చేసి తమిళనాడులో కొల్లుముత్తూరు అనే ప్లేస్ దగ్గర. 19, ద ఫాలోయింగ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ వైట్ స్కాంపీ. ఆన్సర్ ఇస్ మైక్రోబ్రాకియం మాల్కమ్సోని. లోకల్లో మనం మాల్కమ్సోని స్ట్రిమ్స్ని వైట్ స్కాంపీ ప్రాన్స్ అంటాం. 20, ద టోటల్ అమౌంట్ ఆఫ్ fishing activity on the fishing grounds over a given period of time. Answer is fishing effort. 21, DNA extraction, amplification and detection are the phases in which test. Answer is PCR test. సో మనం PCR టెస్ట్ కనుక ఒకసారి చూసినట్లయితే అందులో DNA ఎక్స్ట్రాక్షన్, ఆంప్లిఫికేషన్, డిటెక్షన్ అనే ఫేజెస్ అనేవి ఉంటాయి. 22, 2,4-D ఈజ్ ఏ. ఆన్సర్ ఇస్ వీడిసైడ్. 2,4-Dని వీడ్స్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాము.
23. Soap oil emulsion is used for dash in fish nurseries. Answer is control of aquatic insects. సో మనకి నర్సరీస్లో హ్యాచరీస్లో కానీ ఈ సోప్ ఆయిల్ని ఎమల్షన్ చేస్తారు అండ్ సోప్ ఆయిల్ని పాండ్స్లో వేస్తారు. ఎందుకంటే ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ సోప్ ఆయిల్ని మనం వేస్తారు. 24. The particular fish frequently feeds on zooplankton. ఆన్సర్ ఇస్ కట్ల. కట్ల ఎక్కువగా జూప్లాంక్టన్స్ని తింటుంది. 25th. కొరాకిల్ ఈజ్ సూటబుల్ మోస్ట్లీ ఫర్. ఆన్సర్ ఇస్ రిజర్వాయర్స్. నేను చాలా వరకు ప్రీవియస్ బిట్స్లో కూడా చెప్పాను రివర్స్లో యూజ్ చేసే బోట్స్ ఏవి అంటే కొరాకిల్ అని చెప్పేసి. 26. స్లడ్జ్ అక్యుములేషన్ పాయింట్ ఇన్ ఎ స్ట్రింప్ పాండ్ ఈజ్ నోన్ యాజ్. ఆన్సర్ ఇస్ స్ట్రింప్ టాయిలెట్స్. స్ట్రింప్ టాయిలెట్స్ అంటే నేను స్ట్రింప్ హ్యాచరీలో మీకు ఒకసారి చెప్పాను. స్లడ్జ్ అక్యుములేషన్ ఏదైతే డెడ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మిగిలిపోతుందో దాన్ని మనం రిమూవ్ చేస్తాము. సో వాటిని స్ట్రింప్ టాయిలెట్స్ అని కూడా అంటారు. బికాస్ స్ట్రింప్ యొక్క ఫీడింగ్ ఏదైతే ఎక్స్ట్రాగా మిగిలిన ఫీడింగ్ అండ్ ఫీకస్ మ్యాటర్ అంతా కూడా పాండ్ మధ్యలో అక్యుములేట్ అయిపోతుంది. సో దాన్ని రిమూవ్ చేస్తారు. దాన్ని స్ట్రింప్ టాయిలెట్స్ అంటారు. 27. The following is an oxidizing agent. Answer is KMnO4, potassium permanganate solution. 28. The government of Andhra Pradesh issued a GOMS number 2 DT 11th January 2017 mainly to. ఆన్సర్ ఇస్ టు ప్రివెంట్ యూసేజ్ ఆఫ్ బ్యాన్డ్ యాంటీబయోటిక్స్. సో ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది జిఓ అంటే గవర్నమెంట్ ఆర్డర్స్. సో నెంబర్ 2 సెషన్స్ ఇలా ఉంటాయి కదా. డిటి అంటే డేటెడ్ 11th January 2007 ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేంటి అంటే ఆక్వాకల్చర్లో బ్యాన్డ్ యాంటీబయోటిక్స్ని బ్యాన్ చేయాలి, యూజ్ చేయకూడదు అని. 29. The following is a fattening ornamental fish. Answer is betta. సో మనం కనుక 2 బెట్టాస్ని ఒకటే ట్యాంక్లో వేసామనుకోండి, మెయిల్ ఫీమేల్. సో వీటికి ఎక్కువగా ఫైట్ చేస్తాయి అన్నమాట ఒకదానికొకటి. సో ఇందులో ఎక్కువగా మేల్ బెట్టా ఫిషెస్కి ఎక్కువగా కష్టం, ఎందుకంటే ఫీమేల్ బెట్టాస్ ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాయి. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సిల్వర్ కార్ప్ ఈజ్. ఆన్సర్ ఇస్ హైపోప్మాలిక్తిస్ మాలిక్ట్రిస్. సిల్వర్ కార్ప్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే హైపోప్మాలిక్తిస్ మాలిక్ట్రిక్స్. సో ఇంకా చాలా బిట్స్ అనేవి ఉన్నాయండి. నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.